Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is Edward Syndrome and Patau Syndrome. మనం జెనెటిక్ డిజార్డర్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఎన్సీఆర్టీలో ఉన్న డిజార్డర్స్ కొన్ని చెప్పుకోవడం జరిగింది. అదే క్లైనీఫెల్టర్ అండ్ టర్నర్ అండ్ డౌన్ సిండ్రోమ్ చెప్పుకున్నాం. అయితే ఈ ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఈ 3 సిండ్రోమ్స్తో పాటు ఇంకా ఎడ్వర్డ్, పటౌ అండ్ క్రోనిక్ మైలోజెనస్ లుకేమియా ఇలా మరికొన్ని డిజార్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఒక 2 డిజార్డర్స్ డిస్కస్ చేద్దాం. అదే ఎడ్వర్డ్ సిండ్రోమ్ అండ్ పటౌ సిండ్రోమ్. ఫస్ట్ ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది కూడా ఒక ట్రైజోమీ కండిషన్. ట్రైజోమీ 18. ట్రైజోమీ అని అన్నామంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్ని 47. మెయిల్లోనూ ఫిమేల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఫిమేల్ అయితే కనుక XX అని, మేల్ అయితే కనుక XY అని మనం రాయొచ్చు. అలానే ప్లస్ ఇన్స్టెడ్ ఆఫ్ 21 మనం ఇక్కడ ఏం రాయాలంటే 18 అని రాయాలి. ఇది క్యారియో టైపు. ఇది ఫిమేల్కి సంబంధించింది, ఇది మేల్కి సంబంధించింది. ఈ డిసీజ్ మనకి ఎక్కువగా ఫిమేల్స్లో కనిపిస్తుంది. జనరల్గానే క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి చాలా రేర్గా కనిపిస్తాయి. అంటే ఒక 10,000 మందిలోనూ ఒక 25,000 మందిలో ఒకరికి వస్తూ ఉంటుంది. ఓకే, ఇంత రేర్గా కనిపించే వాటిల్లో ఇది ఇంకా రేరెస్ట్ డిసీజ్గా చెప్పచ్చు. అందులోనూ వెన్ కంపేర్ విత్ మేల్స్, ఫిమేల్స్ ఆర్ ఆఫ్టన్ మోర్ ఎఫెక్టెడ్. ఎందుకంటే మేల్స్తో కంపేర్ చేస్తే ఫిమేల్స్ ఎందుకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు అనేది మనం ఆలోచించినట్లయితే కనుక ఫిమేల్స్ వాళ్ళ యొక్క మదర్ కడుపులో ఉండగానే, అంటే ఫిమేల్ బేబీ మదర్ ఊమ్లో ఉన్నప్పుడే ఈ ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి. అక్కడ ఓవేరియన్ సైకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఊజెనిసిస్, ఓవేరియన్ సైకిల్ కాదు కానీ ఊజెనిసిస్ అనేది అక్కడ బిగిన్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే ఈ హార్మోన్స్ వల్ల వాళ్ళు కొంత ఎక్కువగా కెపాసిటీ ఉంటుంది ఈ డిసీజ్ని ఓవర్కమ్ చేయడానికి. అంటే వాళ్ళు పుడతారు, పుట్టిన తర్వాత చనిపోవడము, లేదంటే 1.5 ఇయర్ లోపు 1 ఇయర్ లోపు చనిపోవడం జరుగుతుంది ఎడ్వర్డ్ సిండ్రోమ్లో. అది ఫిమేల్స్లో కనిపిస్తుంది. కానీ మేల్స్కి వచ్చేటప్పటికి ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉండవు కాబట్టి వాళ్ళ లైఫ్ ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు పుట్టడానికన్నా ముందే చనిపోతారు. అంటే మేల్స్లోనూ ఫిమేల్స్లోనూ కూడా ఈక్వల్గానే వస్తుంది, కానీ ఫిమేల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనీసం పుట్టేంత వరకు సర్వైవ్ అవుతారు. జనరల్గా ఇవి స్టిల్ బర్త్స్ అన్నమాట. అంటే కడుపులో ఉండగానే చనిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ కొంతమంది అబ్బాయిల్లో కూడా, కొంతమంది మేల్స్లో కూడా మేల్ ఫేటస్ కూడా బయటకు వస్తుంది. అలా కౌంట్ చేసిన రేషియోలో ఫిమేల్స్ ఖచ్చితంగా బయట దాకా వచ్చేదాకా ఉంటారు కాబట్టి ఫిమేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ అని చెప్పచ్చు. ఇది ఈ కండిషన్ యొక్క, ట్రైజోమీ కండిషన్ యొక్క క్యారియో టైపు అండ్ దాని యొక్క సిచ్యువేషన్. ఇక ఇది చనిపోవడానికి కూడా దారితీసేంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక కాన్జెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సివియర్ మాల్ ఫంక్షనింగ్ ఉంటుంది. మెజారిటీ పీపుల్ డై డ్యూరింగ్ దేర్ ఫేటల్ స్టేజ్. ఫిమేల్స్ ఆఫ్టన్ మోర్ ఎఫెక్టెడ్. అయితే ఈ డిసీజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే కనుక ఈ ట్రైసోమీ 18 అనేది హోల్ క్రోమోజోమ్ అయినా అయి ఉండొచ్చు, లేదా పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ అయినా అయి ఉండొచ్చు. హోల్ క్రోమోజోమ్ అంటే ఏంటి అంటే క్రోమోజోమ్ నాన్ డిస్జంక్షన్ వల్ల ఇలా ఉండాల్సిన 18th క్రోమోజోమ్ ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ యాడ్ అవ్వడం వల్ల 18th క్రోమోజోమ్ అనేది ఇలా ఉంటుంది. ఇది హోల్ క్రోమోజోమ్ అనేది. అలా కాకుండా డ్యూ టు ద ట్రాన్స్లొకేషన్ అంటే సెల్ డివిజన్ జరుగుతున్న టైంలో ఒక పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ అనేది ముక్కగా విడిపోయి ఆ చిన్న ముక్క దీనికి యాడ్ అవ్వడం వల్ల వచ్చేది పార్షియల్ అనమాట. అంటే మొత్తం క్రోమోజోమ్ కాదు. ఇది కూడా ట్రైజోమీ 18గానే మనం కన్సిడర్ చేస్తాం. ఈ 2 కండిషన్స్లోనూ సిమ్టమ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఒకవేళ అది హోల్ క్రోమోజోమ్ అయినట్లయితే కనుక ఇంకాస్త సివియర్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ పిల్లలు అనేవాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డై డ్యూరింగ్ దేర్ ఇన్ఫాంట్ స్టేజ్ ఆర్ ఫేటల్ స్టేజ్లోనే చనిపోతారు. అండ్ మేల్ అయితే కనుక కడుపులో ఉండగానే చనిపోతారు కాబట్టి బయటకు వచ్చే వాళ్ళలో ఫిమేల్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫిమేల్స్ ఆఫ్టర్ మోర్ ఎఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ సంబంధించి. అలానే ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఇంకా ఇంపార్టెంట్గా ఎక్కడ వస్తుంది అంటే amniocentesis అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రిప్రొడక్టివ్ హెల్త్ చాప్టర్లో ఉంటుంది. ఈ amniocentesis అంటే ఏంటంటే amniotic ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి దాంట్లో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఫీటస్కి ఏమైనా క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయా అని చెక్ చేసే ఒక డయాగ్నోస్టిక్ మెథడ్ అది.
ఆ మెథడ్లో మనకి ఈ డిసీజెస్ గురించి కూడా తెలుస్తుంది అనమాట. ఆ మెథడ్లో మనకి డౌన్ సిండ్రోమ్ మాత్రమే కాదు, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటౌ సిండ్రోమ్, ఎనీ టైప్ ఆఫ్ క్లైనీఫెల్టర్, టర్నర్, ప్రతి సిండ్రోమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి amniocentesis తెలుస్తుంది. సో ఎడ్వర్డ్ సిండ్రోమ్ కోసం రెగ్యులర్గా అడుగుతారు, ఎందుకంటే ఇది ఎన్సీఆర్టీలో కూడా ఒక పాయింట్ అనమాట. సో ఇది ఎడ్వర్డ్ సిండ్రోమ్ సంబంధించింది. ఇప్పుడు పటౌ సిండ్రోమ్ కోసం చూద్దాం. పటౌ సిండ్రోమ్ని మనం ట్రైజోమీ 13 అని చెప్పచ్చు. ట్రైజోమీ 13 అంటే ఇది కూడా ట్రైజోమీ కండిషనే, కాకపోతే 13th క్రోమోజోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 కాపీస్ ఒక ఎక్స్ట్రా కాపీ ఉంటుందన్నమాట. ఇది 13th క్రోమోజోమ్ కండిషన్. జనరల్గా అయితే కనుక 2 ఉండాలి, ఇవి 2 మాత్రమే. తర్వాత ఇది కూడా యాడ్ అయ్యి మొత్తం 3 కాపీస్ ఉంటుంది. అది ట్రైజోమీ యొక్క కండిషన్. సో ఇక్కడ మనం ఏమని రాయొచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 47. ఇది మేల్లో కనిపిస్తుంది, అలానే ఫిమేల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇది ఫిమేల్ అయినట్లయితే కనుక 47XX + 13. ఒకవేళ మేల్ క్యారియోటైప్ రాయాల్సి వస్తున్నట్లయితే కనుక 47XY + 13. ఇవి ఫిమేల్ యొక్క అండ్ అలానే ఇది మేల్ యొక్క క్యారియోటైప్. ఇక ఈ సిండ్రోమ్లో వచ్చిన సిమ్టమ్స్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వీళ్ళు కూడా ఎడ్వర్డ్ సిండ్రోమ్ కానీ పటౌ సిండ్రోమ్ కానీ ఇక్కడ ఈ 2 సిండ్రోమ్స్లోనూ పిల్లలు ఎర్లీ ఏజ్లోనే అంటే ఫీటల్ స్టేజ్లోనే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కడుపులో ఉండగానే చనిపోవచ్చు, లేదా పుట్టిన తర్వాత 1.5 year 2 years లోపే చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అబ్నార్మాలిటీస్, మాల్ ఫంక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఈ సిండ్రోమ్లో కూడా. ఎడ్వర్డ్ సిండ్రోమ్లో లాగానే ఇక్కడ కూడా కార్డియాక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, కిడ్నీ మాల్ ఫంక్షనింగ్ ఉంటుంది, దానితో పాటు నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ని అబ్నార్మాలిటీస్ వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కూడా మనకి amniocentesis ద్వారా తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇలాంటి విషయాల్లో ముందే వాళ్ళు పసిగట్టి అంటే కనిపెట్టి ఏమేమి అబ్నార్మాలిటీస్ ఉన్నాయంతా చూసి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం సిమ్టమ్స్ ఏంటి అనేది. చూసినట్లయితే కనుక కార్డియక్ అబ్నార్మాలిటీస్ అండ్ కిడ్నీ మాల్ ఫంక్షనింగ్. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కూడా, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇస్ ఆల్సో ఎఫెక్టెడ్. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, పటౌ సిండ్రోమ్ అని అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మైక్రో ఆఫ్థాలమియా. చాలా చిన్న కళ్ళు ఉంటాయి, చిన్న హెడ్, చిన్న కళ్ళు, మైక్రో ఆఫ్థాలమియా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిసీజ్కి సంబంధించిన ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఇప్పుడు మనకి డౌన్ సిండ్రోమ్లో మనం చెప్పుకున్నాం క్లెఫ్ట్ ప్యాలెట్, అలానే పామ్ క్రీజ్, క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజ్ అనేది క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజ్ అనేది డౌన్ సిండ్రోమ్ది. అలానే క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే యాక్చువల్లీ క్లెఫ్ట్ ప్యాలెట్ ఇక్కడ కూడా ఉంటుంది. మైక్రో ఆఫ్థాలమియా చెప్దాం. మైక్రో ఆఫ్థాలమియా, క్లెఫ్ట్ ప్యాలెట్, కానీ క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ 2 కూడా ఉండొచ్చు. క్లెఫ్ట్ ప్యాలెట్ ఆర్ క్లెఫ్ట్ లిప్. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇక్కడ. బట్ ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సిమ్టమ్ ఏంటంటే మైక్రో ఆఫ్థాలమియా అనేది ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్గా మనం చెప్పచ్చు. మైక్రో ఆఫ్థాలమియా అనేది మనకు ఆప్షన్లో కనిపించింది అంటే అది ట్రైజోమీ 13 అని, పటౌ సిండ్రోమ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మెంటల్ రిటార్డేషన్ అనేది కామన్గా ఉంటుంది, కానీ పిల్లలు అంత ఏజ్ వరకు కూడా పెరిగే అవకాశాలు లేవు. చాలా తక్కువ ఏజ్లోనే చనిపోతారు ఇన్ని అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల. కార్డియాక్ అబ్నార్మాలిటీ, కిడ్నీ అబ్నార్మాలిటీ అనేది అటు ఎడ్వర్డ్ సిండ్రోమ్లో కూడా ఉంది, ఇటు పటౌ సిండ్రోమ్లో కూడా ఉంది. కానీ అక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఎడ్వర్డ్ సిండ్రోమ్కి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ట్రైజోమీ 13లో ఈ మైక్రో ఆఫ్థాలమియాకి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇలా ఈ సిండ్రోమ్స్ అనేవి మనకి పటౌ సిండ్రోమ్లో కనిపిస్తాయి. సో ఇది పటౌ సిండ్రోమ్ సంబంధించి నేను మీకు ఒక చిన్న పోల్ లాంటిది కండక్ట్ చేస్తాను యూట్యూబ్లో, కమ్యూనిటీ పోస్ట్లో. మీ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ నేను అటు బయోమాలిక్యూల్స్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేయాలా, లేదంటే ఏపీ తెలంగాణలో ఉన్న జెనెటిక్స్ కంప్లీట్గా అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇవి 2 కూడా కంప్లీట్ చేసుకోవాలా, లేక మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్కి వెళ్దామా ఏంటి అన్నది మీరు ఒకసారి ఆ పోల్లో మెన్షన్ చేసిన దానికి మీరు ఒకసారి ఓట్ చేయండి. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ మనం చేద్దాం.